రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. జిల్లాల్లో జోరుగా వాన్లు పడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నారాయణపేటలో 8.63 సెంటీమీటర్ల వాన పడింది. జోగులాంబ, గద్వాల్లో 7.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్లో 4.9, సంగారెడ్డిలో 4.7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో వెదర్ కండిషన్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, రుతుపవనాల ప్రభావం ఎలా ఉంది? ఇవాళ ఏ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఉంది? శ్రవంతి, ఋతుపవనాలు అయితే 15 రోజుల ముందుగానే తెలంగాణకు వచ్చాయని చెప్పుకోవచ్చు. దాదాపు 26 తారీఖు తెలంగాణకు వచ్చిన నైరుతి ఋతుపవనాలు అయితే నిన్నటి వరకు చూసుకున్నట్టయితే పూర్తిగా విస్తరించిన నైరుతి ఋతుపవనాల కారణంగానే ప్రస్తుతం మనకైతే దాదాపు వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే మేఘావృతమైన వాతావరణం అయితే మనకు కంటిన్యూ అవుతూ ఉంది. ఎండల తీవ్రత కూడా పూర్తిగా తగ్గినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5 నుంచి 7 డిగ్రీల లోపే మనకు ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 37 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. మొన్నటి వరకు అంటే దాదాపు మనకు ఏప్రిల్లో చూసినాము ఉత్తర తెలంగాణ జిల్లాలో 45 డిగ్రీలు క్రాస్ అయిన ఉష్ణోగ్రతలు మేలో చూసుకున్నట్టయితే మరింత పెరుగుతాయి అనుకున్నాం. కాకపోతే నైరుతి ఋతుపవనాలు తొందరగా రావడం, దాంతోపాటు వాతావరణంలో కనిపించిన భిన్న పరిస్థితుల కారణంగా అయితే ప్రస్తుతము మే అంతా కూడా మనకు వర్షపాతం నమోదయ్యి మనకు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. రోహిణి కార్తీ అంటేనే రోళ్లు పరిగే ఎండలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అట్లాంటి ప్రస్తుతం రోహిణి కార్తీలో కూడా మనకు భారీ వర్షాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు దాదాపు నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడం, దాంతోపాటు ఒక గాలి విచ్ఛిన్నత కారణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలో సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు రంగారెడ్డి ప్రాంతాల్లోనైతే ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్కు కూడా మనం చూసుకోవచ్చు ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కనిపించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు 7-8 ప్రాంతంలో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షపాతం అయితే నమోదైంది. పెద్దగా ఎక్కడ కూడా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగానైతే మనకు మోస్తారు భారీ వర్షాలు అయితే కనిపించలేదు. ఓన్లీ తేలికపాటి నుంచి చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే కనిపించాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే విధంగానైతే మనకు చల్లటి వాతావరణం, మేఘావృతమైన వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి అయితే పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారికి సంబంధించి మనం ఆ జిల్లాలు కూడా చూసుకోవచ్చు. ఈ రోజుకి సంబంధించి దాదాపు కొమరంభీం, ఆసిఫాబాద్, దాంతోపాటు నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు చూసుకున్నట్టయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు అక్కడక్కడ అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మనకు ఈ రోజుకి సంబంధించి మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు మనకు సాయంత్రం సమయంలో అంటే 3-4 ప్రాంతంలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం ఈరోజు హైదరాబాద్లో అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ ఒకేసారి కూడా మనకు క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు దాదాపు ఒక జోరు వర్షం కూడా ఈరోజు హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అక్కడక్కడ ఉండడంతో కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి కూడా కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ. ఆ తర్వాత మరో 2 రోజుల తర్వాత కూడా
కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా మాన్సూన్ ఎంటర్ అయిన తర్వాత కూడా మనకు మొదటి వారం అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రెండో వారం నుంచి కూడా కాస్త మాన్సూన్ అనేది స్లో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అది స్లో అవ్వడంతో కూడా మనకు కాస్త ఒక బ్రేక్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు ఒక వారం 10 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తప్పితే ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే మనకు జూన్ మొదటి వారం నుంచి అయితే కనిపించే అవకాశం అయితే లేదు. ఈ మే 30 వరకు అయితే మనకు అడపదడప వర్షాలు అయితే కనిపించే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ఇటు చాలా జిల్లాలకు సంబంధించి కూడా వాగులు వంకలు అయితే పొంగి పొరులుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులకు కూడా జలకళ సంతరించుకుంది. ఇప్పటికే ఇటు మహారాష్ట్రకు సంబంధించి కూడా మనకు చాలా వరకు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు రివర్స్కి సంబంధించి కూడా చాలా వరకు అయితే మనకు ఉప్పొంగుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇక మెయిన్గా చెప్పాలంటే కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఋతుపవనాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు కేరళ, దాంతోపాటు తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణ అయితే పూర్తిగా విస్తరించడం జరిగింది. మహారాష్ట్ర కూడా దాదాపు ఈరోజు ఆల్మోస్ట్ విస్తరించే అవకాశం ఉంది. ఇటు మేఘాలయ, మిజోరాం, అస్సాం, దాంతోపాటు నాగాలాండ్తో పాటు మిగతా ఈశాన్య భారతదేశంలో కూడా మరో 2-3 రోజుల్లో కూడా పూర్తిగా విస్తరించే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. చాలా రాష్ట్రాలు అంటే తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఏపీకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు మహారాష్ట్రలోనైతే అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఋతుపవనాల కారణంగానే అంటే ప్రీ మాన్సూన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు నైరుతి ఋతుపవనాలు ఈసారి చూసుకున్నట్టయితే చాలా త్వరగానే మనకు రాష్ట్రానికి ఎంటర్ అయ్యాయి. రాష్ట్రానికనే కాదు దేశానికి ఎంటర్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. అండమాన్ నికోబార్ దీవులకు ఎంటర్ అయిన నైరుతి ఋతుపవనాలు కేరళకి తాకడం కూడా దాదాపు ఒక 8 రోజులు ముందుగా తాకాయి. దాని తర్వాత ఏపీకి చూసుకున్నట్టయితే దాదాపు వారం రోజుల ముందుగా తాకాయి. ఏపీకి తాకిన తర్వాత కనీసం 5 రోజుల తేడాతో తెలంగాణకు తాకుతూ ఉంటుంది. కాకపోతే మనం ఈసారి చూసుకున్నట్టయితే వాతావరణంలో కనిపిస్తున్న భిన్నమైన పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు అనుకూలమైన వాతావరణాల కారణంగా కూడా మనకు దాదాపు ఒకే రోజు ఏపీకి దాంతోపాటు తెలంగాణకి తాకిన సిచ్యువేషన్స్ కూడా ఈసారి చూసాము. అంటే గత 16 ఏళ్ల తర్వాత మనకు ఇట్లాంటి నైరుతి ఋతుపవనాలు ఇంత జల్దీగా కూడా మనకు రాష్ట్రానికి తాకడం, దేశానికి తాకడం కూడా చూస్తూ ఉన్నాము. ఇక నైరుతి ఋతుపవనాలు అయితే ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. దాంతోపాటు గాలిలో విచ్చితన కారణంగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగానైతే వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకు ఏదైతే బ్రేక్ చెప్పుకుంటున్నామో జూన్ మొదటి వారంలో, ఆ వారంలో కాస్త మనకైతే అక్కడక్కడనైతే ఉష్ణోగ్రతలు కాస్త ప్రజెంట్ ఏవైతే నమోదవుతున్నాయో 36, 37 కాస్త పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖరీఫ్ సీజన్కి ఎవరైతే సిద్ధమవుతున్నారో రైతులు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు కావచ్చు, వాతావరణ అప్డేట్స్ కావచ్చు, రైతులకు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చే 3-4 రోజుల పాటు వర్షాలునే, ఆ తర్వాత కాస్త బ్రేక్ ఉంటుంది. సో ఆ బ్రేక్ కారణంగా కూడా రైతులు కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది వర్షాలకు సంబంధించి. సో ఎప్పటికప్పుడు కూడా ఖరీఫ్ సీజన్కి సంబంధించి వాతావరణ శాఖ ఇస్తున్న అంచనాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అవన్నీ ఫాలో అవుతూ వాళ్ళకి సంబంధించిన ఖరీఫ్ సీజన్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రావంతి, ఈ రోజుకి సంబంధించి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. రైట్ కల్పన, థ్యాంక్ యూ.